ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అయితే వరలక్ష్మి వ్రతం కలశం ఆనవాయితీ లేని వాళ్ళు సింపుల్గా ఎలా చేసుకోవాలి ప్రతి ఒక్కటి కూడా వివరిస్తూ పూజ అయితే ఉంటుందండి. అదేవిధంగా వరలక్ష్మి వ్రతం ఎవరైతే చేసుకుంటున్నారో కొత్తగా వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ప్రతి ఆచారం కూడా నేను వివరించి అయితే చెప్తాను. అయితే వరలక్ష్మి వ్రతం రోజు ముందు రోజే మనం ఇంటిని శుభ్రపరచుకొని ఇల్లంతా నీట్గా చేసేసుకొని దేవుడి మందిరంలో కూడా అన్నీ అందుబాటులో పెట్టుకోవాలండి. ఎందుకంటే పూజ ప్రాసెస్ చాలా పెద్దగా ఉంటుంది. మనం రాత్రే ఇంటి గడప దగ్గర చక్కగా ముగ్గులు అవి వేసేసుకోవాలి. ఉదయం కొంచెం పసుపు కుంకాలు కొంచెం పూలు పెట్టి అలంకరణ చేసుకొని ముందుగా గడప పూజ చేసేసుకోవాలి. ఈరోజు ఖచ్చితంగా ద్వారాలకి మామిడి ఆకులు పూలు అవి కూడా అలంకరణ చేస్తే చాలా మంచిదండి. లక్ష్మీ అమ్మవారిని ఆహ్వానిస్తూ అలాగే ఈరోజు కొన్ని పనులు చేయకూడదండి. అవి ఏంటో కూడా నేను లాస్ట్లో అయితే చెప్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ముందుగా అయితే నేను ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అన్నీ కూడా చేసుకున్న అనంతరం అమ్మవారికి ఇలా కలశం ఆనవాయితీ లేని వాళ్ళు నీటిలో చెంబులో నీళ్లు వేసి దానికి ఇలా బ్లౌజ్ పీస్ కుర్చీలా పెట్టుకొని అమ్మవారి ఫేస్ పెట్టుకొని అలంకరణ చేసుకోవచ్చు. ఇలా సింపుల్గా అయిపోతుందండి 2 నిమిషాల్లో. ఒకవేళ లేదండి ఇవన్నీ చేయలేము అనుకునే వాళ్ళు ఎలా చేయాలో కూడా చూపిస్తానండి. ఇక్కడ అమ్మవారి చిత్రపటానికి మంచిగా పసుపు కుంకాలు అన్నీ అలంకరించుకోవాలి. ఈ పూజను మనం ఖచ్చితంగా ఈశాన్య మూలలోనే చేసుకోవాలి. ఈశాన్య మూలలో దేవుడి గదిలో మనకి కుదరని పక్షంలో మనం హాల్లో కానీ ఎక్కడైనా చేసుకోవచ్చు. చాలామంది ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అన్నది బయట హాల్లోనే చేస్తున్నారండి, అందంగా అలంకరించి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇలా మనం చెంబుకి ఒక చెంబు పైన చిన్న చెంబు పెట్టానండి. దానికి అమ్మవారి ఫేస్ పెట్టుకొని ఇలా చిన్న నగ అయితే వేశాను. ఈరోజు అమ్మవారికి పాలల్లో నీళ్ళల్లో పసుపు నీళ్ళల్లో కడిగిన మన బంగారం వస్తువులన్నీ కూడా వేసుకోవచ్చు. చక్కగా అమ్మవారిని అలంకరించుకోవచ్చు. అవేవి లేవేంటి అంటే గాజుల మాలలు, పూల మాలలతో అందంగా అమ్మవారిని మీకు ఇష్టమైన విధంగా అలంకరణ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ దీపారాధనకు వచ్చేసరికి నేను 2 దీపాలు మాత్రమే పెట్టానండి. అయితే మీరు ఎన్ని దీపాలైనా పెట్టవచ్చు. మీరు పంచగవ్య దీపాలు కానీ ఇలా ఇష్టమైన దీపాలన్నీ పెట్టుకోవచ్చు. అమ్మవారిని సంతృప్తిపరచడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క విధానాన్ని ఎంచుకుంటూ ఉంటారు. పీట పైన సుగంధభరితమైన జవ్వాది అత్తరు, అదేవిధంగా పచ్చ కర్పూరము, జవ్వాది పౌడర్ వేశానండి. ఇలా అందంగా వేసుకోండి. మీ దగ్గర ఉన్న ద్రవ్యాలు ఏవైనా వేసుకోవచ్చు. ఇరువైపులా మామిడాకులు, మనం చేసేది వ్రతం కదండి, అందుకని మామిడాకులు శుభప్రదం అన్నమాట. అవి కూడా పెట్టుకున్నాను. మధ్యలోని ఒక చిన్న కమలం బౌల్లోని బియ్యం పోసి పసుపు కుంకం వేసి అమ్మవారిని పెట్టుకున్నాను. అసలు చాలామంది అమ్మవారికి ఉద్వాసన చేస్తూ ఉంటారండి. లక్ష్మీ అమ్మవారికి ఎట్టి పరిస్థితుల్లో ఉద్వాసన పలకకూడదు. లక్ష్మీ అమ్మవారు తిరిగి మన ఇంటికి రావాలి, అందువల్ల ఎప్పుడూ మన ఇంట్లో ఉండాలి. అందువల్ల ఉద్వాసన చెప్పకూడదండి. నార్మల్గా పీఠాన్ని కదిపేసి పూజని ముగించుకోవాలి. ఇక్కడ గణపతిని పెట్టుకున్నాను. అదేవిధంగా మీరు చక్కగా పూజ రోజు అయితే మాత్రం ఒక తమలపాకులో పసుపు గణపతిని గౌరమ్మని పెట్టి పూజించండి. ఇదైతే సింపుల్ పూజా విధానం అనమాట. ఎవరైనా చేసుకునేలా. లేదండి అవన్నీ చేయలేమంటే ఇలా చిన్న విగ్రహం ఉంటే గణపతిని పెట్టుకోండి. ఇక్కడ దీపలక్ష్మికి దీపాలకు వెలిగించిన తర్వాత పసుపు కుంకుమ 2 అక్షంతాలు పుష్పాలు సమర్పించి నమస్కరించుకోవాలి. అనంతరం నేను ఇక్కడైతే ఒక బౌల్లోనైతే కాయిన్స్ పెట్టుకున్నానండి, ఇంకొక బౌల్లోనైతే ధాన్యం. ఎందుకంటే మనకి ధనానికి తిండికి రెండిటికి కూడా లోటు లేకుండా చేసే దేవత లక్ష్మీదేవి. లక్ష్మీదేవికి 2 సమర్పిస్తే చాలా మంచిది. అనంతరం మనం గణపతిని ఆరాధించాలి. గణపతికి షోడశోపచార పూజ చేయాలి. ఇది వ్రతం కదా, అందుకని ఖచ్చితంగా షోడశోపచార పూజ చేయాలి. లేదండి ఇవన్నీ రావు అనుకునే వాళ్ళు మనం ఒక్కొక్కటి సమర్పిస్తూ అంటే గణపతిని తలుచుకొని ఆవాహయామి అని రత్న సింహాసనం సమర్పిస్తున్నట్టు, గంధ పుష్పం సమర్పిస్తున్నట్టు, అదేవిధంగా అర్ఘ్యం సమర్పిస్తున్నట్టు, పాద్యం సమర్పయామి, ఇలా ఒక్కొక్క ఆచారాన్ని సమర్పిస్తూ అవి ఉంటే సమర్పించండి, లేకపోతే 2 అక్షంతాలు వేసి అన్నీ కూడా సమర్పించాలి. ఈరోజు మనం కంపల్సరిగా పంచామృతాలు చేసుకోవాలండి. పంచామృతాలు అంటే అందరికీ తెలిసినవే. ఆవు పాలు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, అదేవిధంగా ఆవు పెరుగు, ఈ 5 కలిపి పంచామృతాలు వినాయకుని పూజలోని అమ్మవారికి కూడా పంచామృతాలు సమర్పించాలి. మీ పుస్తకం ఉంటుంది కదండి వరలక్ష్మి వ్రతం, ఆ పుస్తకంలో అన్నీ వివరంగా ఉంటాయి. ఇక్కడ నేను గణపతి పూజ అనంతరం
కామాక్షి దీపాన్ని అయితే వెలిగిస్తున్నానండి. మీరు ఏ దీపమైనా వెలిగించుకోవచ్చు. అమ్మవారికి కామాక్షి దీపం అంటే ఇష్టం కదా, అందుకే కామాక్షి దీపం అయితే పెట్టుకుంటున్నాను. సాయంత్రం అయితే ఈరోజు నేను ఖచ్చితంగా ఉప్పు దీపారాధన అయితే చేస్తానండి. ముందుగా అమ్మవారిని తలుచుకొని చక్కగా పూజనైతే చేసుకోవాలి. ఈ పూజలో ముందుగా షోడశోపచార పూజ చేసుకోవాలి. అమ్మవారిని కూడా మంచిగా సర్వమంగళే మాంగళ్యే విష్ణు వక్షస్థల స్థితే ఆవాహయామి అనుకొని చక్కగా అమ్మవారికి 2 అక్షంతాలు సమర్పించి అమ్మవారికి కూడా రత్న సింహాసనం సమర్పించినట్టు, అదేవిధంగా గంధ పుష్పం సమర్పించినట్టు, అర్ఘ్యం సమర్పించినట్టు అన్నీ కూడా మనం ఒక్కొక్కటి వేస్తూ పాద్యం సమర్పించినట్టు అన్నీ కూడా ఒక్కొక్కటిగా వేస్తూ అమ్మవారికి పంచామృత స్నానము అన్నీ కూడా సమర్పించి పూజ చేసుకోవాలి. పూజ అనంతరం అంగ పూజ చేసుకోవాలి. అదంగ పూజ అంటాము. అమ్మవారి అవయవాలు ఒక్కొక్కటి తలుచుకుంటూ అమ్మవారికి పూజ చేయాలి. అది ఎలాగా అంటే చంచలాయ నమః పాదో పూజయామి, చపలాయ నమః జానుని పూజయామి, పీతాంబరాయ నమః ఉరుం పూజయామి అని ఒక్కొక్కటి చదువుకుంటూ 2 అక్షంతాలు కానీ పూలు కానీ పెట్టి అమ్మవారికి పూజ చేసుకోవాలి. దాని అనంతరం అష్టోత్తర శతనామావళి అష్టోత్తరాలు కూడా చదువుకోవాలి. అష్టోత్తరం రాదు అనుకుంటే మనకి ఇప్పుడు బోల్డెన్ ఆడియో ఉంటున్నాయండి, అలా కూడా చదువుకోవచ్చు. అవి కూడా రావు అంటే ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీ లక్ష్మీదేవియే నమః అనుకుంటూ చదువుకోవాలి. ఇలా 108 పుష్పాలు కానీ అక్షంతాలు కానీ ఏవి ఉంటే వాటిని మంగళ ద్రవ్యాలు అంటే పసుపు కుంకుమ కానీ లేదా మంగళకరమైన వస్తువులతో కానీ మనం అమ్మవారిని పూజ చేసుకొని అమ్మవారికి చక్కగా తాంబూలాన్ని మనకి దగ్గర ఉన్న చీర జాకెట్ ఇవన్నీ ఉంటాయి కదండి, ఇవన్నీ కూడా అమ్మవారికి సమర్పించాలి. ఆల్రెడీ బంగారం కాసు అయితే అమ్మవారికి మెడలు అయితే వేసేసాం కదండి, బంగారాన్ని సమర్పించాము. 2 చుక్కల నీళ్లు వేసి అమ్మవారికి సమర్పయామి అంటే సరిపోతుంది. తర్వాత అమ్మవారికి తాంబూలంలో ఏం పెట్టాలనుకుంటున్నారో అవన్నీ పెట్టి అమ్మవారికి తాంబూలం పైన 2 చుక్కల నీళ్లు వేసి సమర్పించండి. తర్వాత అమ్మవారి కోసం ఏదైతే ప్రసాదాలన్నీ చేసుకున్నామో ఆ ప్రసాదాలు అన్నీ కూడా అమ్మవారికి సమర్పించాలి. మనం అమ్మవారికి పళ్ళు సమర్పించాలన్నా ప్రసాదాలు సమర్పించాలన్నా ఏవైనా సరే మనం కలశం ఆరాధన చేస్తాం కదండి, కలశం నీటిని ఉంగరం వేలుతో పట్టుకొని గంగాచాయ యమునాచాయ గోదావరి అన్ని నదులు నీళ్లు ఉన్నట్టు పవిత్రంగా ఆ జలాన్ని చేస్తాం. ఆ జలం మాత్రమే వీటిపైన వేసి చక్కగా అమ్మవారికి సమర్పించాలి. ఇలా సమర్పించిన అనంతరం మనం అమ్మవారికి ధూపాన్ని చూపించి వ్రతకథ చదువుకోవాలి. వ్రతకథ చదివేటప్పుడు 2 అక్షంతాలు చేతిలో పట్టుకొని చక్కగా వ్రతకథ చదువుకోవాలి. అందరూ ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వ్రతకథ చదువుకోవాలి. అయితే అమ్మవారి దగ్గర పెట్టిన ప్రసాదాలు ఏవి ఎవ్వరికి ఇవ్వకూడదండి. చాలామంది చేసే తప్పు ఏంటంటే అమ్మవారికి పెట్టినవి అందరికీ ఇస్తున్నారు, అలా చెయ్యకూడదు. లక్ష్మీ అమ్మవారికి పెట్టినవి మాత్రమే ఇవ్వకూడదు. ఎవరికి ఏ దేవతను పూజించినా ఇవ్వచ్చు, లక్ష్మీదేవిని మాత్రం ఎవరికి ఇవ్వకూడదు అనమాట. అందుకని అక్కడ పెట్టినవన్నీ కూడా ఇంట్లో వాళ్ళు మాత్రమే తినాలి. లేదు అత్తామామలు వాళ్ళు అనుకోండి మన ఇంట్లో ఉంటారు కనుక వాళ్ళు స్వీకరించవచ్చు. తర్వాత అమ్మవారికి మంచిగా కొబ్బరికాయ కొట్టుకొని ధూపాన్ని కూడా చూపించుకొని లక్ష్మీదేవికి మంచిగా భక్తి శ్రద్ధలతో ఇంట్లో అందరూ కూడా నమస్కారం చేసుకోవాలి. ఈయన నమస్కారం చేసుకున్న తర్వాత మనమైతే తోరం కట్టుకోవాలండి. తోరం 9 పోగుల దారాన్ని తీయాలి. ఒక్కొక్క పోగు కాదండి, దారపుండ ఉంటుండగానే 9 పోగులుగా చేసి దానికి 9 ముడులు వేయాలి. తోరంలో చాలామంది పువ్వులు పెడుతూ ఉంటారండి, మన ఇష్టం అన్నమాట. అది అలంకరణ నిమిత్తం ఒక మామిడాకైనా పెట్టుకోవచ్చు. 9 గ్రంథులు మాత్రం ఉండాలి. గ్రంథి అంటే ముళ్ళు అనమాట. 9 ముళ్ళు ఉంటే అది తోరం అవుతుంది. దానికి పువ్వున్న ఆకున్న 9 పువ్వులు ఉన్నా పర్వాలేదు, మన ఇష్టం అనమాట. 5 పువ్వులు కూడా పెట్టుకుంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు. కానీ 9 గ్రంథులు మాత్రం ఉండాలి. 9 ముడులు ఉండి ఆ ముడులకి చక్కగా పసుపు కుంకుమ అలంకరించి ఒక ప్లేట్లో పెట్టుకోండి. అన్ని ముడులు కూడా మనకు కనబడాలి. అలా కనబడుతూ పెట్టుకొని అక్షింతాలు కానీ మనం కొంచెం పసుపు కుంకుమ కానీ తీసుకొని చక్కగా గ్రంథి పూజ చేసుకోవాలి. తోరగ్రంథి పూజ ఎలా చేయాలి అంటే అక్కడ ఆల్రెడీ మనకి ఆ తోరగ్రంథి పూజకి సంబంధించిన మంత్రాలు ఉంటాయండి. కమలాయ నమః ప్రథమ గ్రంథి పూజయామి అంటే మొదటి గ్రంథికి 2 అక్షంతాలు వేసుకోవాలి. అదేవిధంగా రమాయ నమః ద్వితీయ గ్రంథి పూజయామి, లోకమాతాయ నమః తృతీయ గ్రంథి పూజయామి, సర్వజననీ నమః చతుర్గ్రంథి పూజయామి. చాలా సులభంగా ఉంటుందండి. 2 అక్షంతాలు వేస్తూ గ్రంథులకు పూజ చేసుకోవాలి. ఈ తోరాలు ఎన్ని ఉండాలి,
మన ఇష్టమేండి. పూజలోని మీరు ఒక్కలే ఉన్నట్టయితే ఒకటి అమ్మవారికి, ఒకటి మీకు చేసుకోండి. లేదండి మేము ముత్తైదువుకి ఇస్తామంటే 3 చేసుకోవచ్చు. నేనైతే ముత్తైదువుకి ఇవ్వనండి తోరాలు. నేను అమ్మవారికి ఇంట్లో ఉన్న వాళ్ళకి మంచిది 9 గ్రంథులు అంటే ఇంట్లో వాళ్ళు నాన్ వెజ్ అది తినకుండా చక్కగా పూజ చేసుకుంటాము. చక్కగా ఉంటారు అంటే అటువంటి వాళ్ళు ఎవరైనా కట్టుకోవచ్చు. ఇంట్లో అందరికీ కూడా శుభం జరగాలి కనుక నేను మా ఇంట్లో అందరికీ కూడా కట్టుకుంటామన్నమాట. ఇలా ద్వారాలు ఇంట్లో అందరికీ చేసుకొని పెట్టుకోవాలి. ముందుగా మనం పూజలో ఉన్న వాళ్ళం కట్టుకొని అప్పుడు మనం పూజను స్టార్ట్ చేయాలండి. అదేంటంటే కథ మనకి చారుమతీదేవి కథ ఉంటుంది. ఆ కథను 2 అక్షంతాలు తీసుకొని చక్కగా కూర్చోవాలి. ఇప్పుడైతే పిల్లలు లేరు కానీ వరలక్ష్మి వ్రతం రోజు పిల్లలు అందరూ ఉంటాం కనుక అందరిమి కూడా కథ చదివే దగ్గర ఉంటామండి. అందరూ కూడా అక్షంతాలు తీసుకొని చక్కగా కథను చదువుకోవాలి. కథ పూర్తి అయిన తర్వాత ఆ అక్షంతాలను అమ్మవారి పాదాల దగ్గర కొన్ని సమర్పించి కొన్ని మన శిరస్సు పైన వేసుకోవాలి. లేదా అక్కడ సమర్పించి అమ్మవారి దగ్గర తీసుకొని మనం పెట్టుకోవచ్చు. ఒక్కొక్క పుష్పాన్ని కొంచెం ప్రసాదాన్ని కూడా మనం అమ్మవారి దగ్గరది స్వీకరించాలండి. లక్ష్మీదేవి పూజ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ నియమాలు పాటించాలి. మరియు ఈ శుక్రవారం రోజు ఎవరికి ధనం ఇవ్వకూడదండి. అదేవిధంగా పాలతో చేసిన పదార్థాలు అమ్మవారికి పాలంటే చాలా ఇష్టం, క్షీరంలో ఉంటుంది. అందుకని నైట్ టైం కానీ మార్నింగ్ ఇచ్చినా పర్లేదండి. నైట్ 6 దాటిన తర్వాత పాలు కానీ పెరుగు కానీ ఉప్పు కానీ పసుపు కానీ కుంకుమ కానీ ఎవ్వరికి ఇవ్వకూడదు. చాలామంది నైట్ టైం కూడా ఆడవాళ్ళు ఎవరైనా వస్తే తాంబూలం ఇస్తూ ఉంటారు. 6 దాటిన తర్వాత ఎవ్వరికి తాంబూలం అన్నది ఇవ్వకూడదు వరలక్ష్మి వ్రతం పూజ చేసుకున్న వాళ్ళు. అదేవిధంగా అమ్మవారికి ఉద్యాపన చేయకూడదు. శుక్రవారం రోజు అస్సలు ఉద్వాసన అమ్మవారిని కదపకూడదండి. ఉద్వాసన మంత్రం అస్సలు చదవకూడదు. అమ్మవారిని శనివారం రోజు పూజ చేసుకొని నార్మల్గా తీసేయడమే తప్ప ఉద్వాసన ఉండదు. అమ్మవారికి చక్కగా మంగళహారతి ఇవ్వండి. లాస్ట్లో అమ్మవారిని శనివారం తీసినప్పుడు ఎర్రని నీటిలోనే హారతి వేసి చక్కగా అమ్మవారికి దిష్టి తీసి అప్పుడు తీయాలి. ఈ చీర ఇవన్నీ కూడా మనమే స్వీకరించాలి, మన దగ్గరే ఉంచుకోవాలండి. ఎవ్వరికి ఇవ్వకూడదు, లక్ష్మీదేవికి పెట్టినవి. ఈ నియమాలు పాటిస్తూ అందరూ కూడా పూజ అయితే చేసుకోండి. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అడిగితే వెంటనే రిప్లై అయితే ఇస్తానండి. సంపూర్ణ పూజా విధానం కలశం పెట్టి ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తానండి. అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.